సచివాలయ సిబ్బంది, చాలామంది ప్రభుత్వ అధికారులు అందరూ కూడా వచ్చారు. అంగన్వాడీ సిబ్బంది, మెడికల్ అండ్ హెల్త్ అందరు కూడా నమస్కారం. అయితే ఇది నా దగ్గరికి చాలా రోజుల నుంచి సమస్య వచ్చినప్పుడు కూడా నాకు కొన్ని కారణాల వల్ల నేను రాలేకపోయాను. బట్ ఈరోజు ఇంకా సెలవైనప్పుడు కూడా ఒకసారి మీ గ్రామాన్ని చూద్దాం, అందరితో ఇంటరాక్ట్ అవుదాం. అంటే ఈ రెడ్డి గారి సత్రం అన్నది సెకండ్ విషయం. అది మన ముందు మీ గ్రామాన్ని చూడాలి, ప్రజలందరితో కూడా ఒకసారి మాట్లాడాలన్న ఉద్దేశంతో ప్రధానంగా వచ్చాము. అయితే వచ్చినప్పుడు ఎలాగూ కలెక్టర్గా గ్రామంలో ఉన్న సమస్యను కూడా పరిష్కరించాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి ఇప్పుడు రెడ్డి గారి సత్రం గురించి నా దగ్గర ఉన్న ప్రాథమిక రిపోర్ట్ల ప్రకారం దీనికి సంబంధించి మొత్తం అంతా కూడా డీటెయిల్గా చూశాక నాకు అనిపించింది ఏంటంటే, ఇది ఒకప్పుడు అందరూ చక్కగా రెడ్డి గారి ధర్మసత్రం అని చెప్పి ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఉంది. కానీ కాలక్రమంలో కొన్ని కారణాల వల్ల అది కొన్ని వర్గాల వారికే అది ఉంది, మిగిలిన వాళ్ళని ఎలా చేయటం లేదు, కూర్చొని ఇవ్వటం లేదు, ఇక్కడ ఉండనివ్వటం లేదు అని చెప్పి కంప్లైంట్స్ వచ్చాయి. సో అది ఎంతవరకు వాస్తవం అవాస్తవం అన్నది పక్కన పెడితే, బట్ పేరులోనే ఇది ధర్మసత్రం ఉంది, అవునా కాదా? పేరులోనే ధర్మసత్రం ఉంది కాబట్టి ధర్మబద్ధంగా ఇది అందరికీ ఊరి ఆస్తి, అంతేగాని ఎవరిదో ఒక వర్గానికి సంబంధించిన ఆస్తి కాదు. అది ఒకటో పాయింట్. రెండోది ఏంటంటే, ఒక నిజంగా ఏదైనా ఇబ్బంది ఉన్నా సరే ఇక్కడ శాంతి భద్రతలకి విఘాతం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తే అది ఎటువంటిదైనా సరే దాన్ని జప్తు చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. అది మనం మర్చిపోకూడదు. కానీ ఆ స్థితికి, ఆ స్థాయికి మన గ్రామంలో ఉన్న రెడ్డి గారి సత్రం వస్తుందని నేను అనుకోను. ఎందుకంటే మీరందరూ కూడా మంచిగా ఆలోచన చేసేవాళ్ళు, మంచి మనసున్న మనుషులు. కాబట్టి మనం అందరూ ఆలోచన చేసి ఇది ఊరందరికీ ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది మనం ఆలోచించుకోవాలి. అయితే నాకేమనిపించిందంటే, చాలా బాగా కట్టారు, పెద్దగా ఉంది, నీట్గా ఉంది, మంచి సెంటర్లో ఉంది. ఇక్కడ కూడా ఇలా బస్సు వెళ్తుంది కాబట్టి రేపు పొద్దున్న వృద్ధులు కావచ్చు, ఒక గర్భిణీ స్త్రీలు కావచ్చు, పిల్లలు కావచ్చు, లేకపోతే ఒక స్కూల్ కోసం వెళ్ళే వాళ్ళు కావచ్చు, దేనికైనా సరే ఇక్కడ చక్కగా ఇక్కడ వెయిట్ చేసేటట్టుగా ఉంది. సో అలాగని ఇంత పెద్దది కూడా మన ఊరికి కూడా చిన్న లైబ్రరీ లేదు. కాబట్టి నా ఆలోచన ఏంటంటే, అటు నుంచి కొత్త ఒక 2-3 రూముల వరకైనా, అంటే కాలమ్స్ వరకు తీసుకొని ఒక చిన్న మినీ లైబ్రరీ, ఒక గాంధీ లైబ్రరీ, అంటే ఒక 10-15 కుర్చీలు, ఒక రోజుకి ఒక 2-3 వార్తాపత్రికలు, మంచి పుస్తకాలు పెట్టుకొని ఆ లైబ్రరీ పెట్టుకొని, మన దగ్గర ఉన్న వాలంటీర్స్ ఉన్నారు కాబట్టి ఎవరో ఒక వాలంటీర్కి ఆ లైబ్రరీ నడిపే బాధ్యత అప్పచెప్పి ఆ కారణం లైబ్రరీ పెట్టుకుని ఇది ఇలా ఓపెన్గా ఎవరైనా వచ్చి, పెద్దలు కానీ ఎవరైనా వచ్చి కూర్చోవచ్చు, పిల్లలు కూర్చోవచ్చు, ఆడుకోవచ్చు, ఏదైనా చేసేటట్టుగా దీన్ని మంచిగా ఫ్లోర్ వేసేసి, మనకి అవసరమైతే మనం సైడ్ వాల్ పెట్టుకుంటే, లేదంటే చక్కగా గాలి మంచిగా వస్తుంది ఇంత ఓపెన్గా ఉండడం వల్ల. ఇలాగ ఓపెన్గా పెట్టుకొని ఒక మంచిగా కలర్స్ ఇవన్నీ వేసి ఒక మంచి ఫ్లోర్ వేసుకొని చేస్తే దీన్నేమో ప్రజలందరూ ఉపయోగించుకునే విధంగా, ప్రజలు, పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ ఉపయోగించుకునే విధంగా దీన్ని చేసి దాన్ని ఒక లైబ్రరీగా చేస్తే బాగుంటుంది అన్నది నా ఆలోచన. ఈ ఆలోచన ఎలా ఉందన్నది మరి మీరే చెప్పాలి. అందరికీ ఓకే కదా? అయితే దీనికి కొంత ఖర్చు అవుతుంది కాబట్టి, మరి మీ గ్రామం నేను వచ్చాను కాబట్టి ఆ ఖర్చు బాధ్యత అంతా కూడా నేను తీసుకుంటాను. ఒక 4-5 లక్షలు దీనికి కేటాయించి చిన్న లైబ్రరీని ప్లస్ ఇది, ఈ రెండు కూడా మనం త్వరలోనే మనం పూర్తి చేసుకుంటాం. అయితే ఇందులో పెద్దలు కానీ ప్రజలందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, ఇది ఎవరో ఒకరి మీద కంప్లైంట్ ఇవ్వటము, లేకపోతే ఏది మా ఊరు కలెక్టర్ గారు తీసుకొచ్చి ఇలా చేశారు, ఇటువంటివి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది మనందరికీ మన 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 గ్రామ సమస్య కాబట్టి ఇది మనం అందరం కూర్చొని మాట్లాడుకొని మనం దీనికి ఒక పరిష్కారం చూసుకోవాలి. అంతేగాని ఏంటి అనే ఆ టైప్ మాట్లాడినది నాకు మళ్ళీ వినబడితే మాత్రం నేను చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందువల్ల ఏంటంటే, నేను మీ గ్రామానికి వచ్చాను కాబట్టి నా మాట మీద మీరు గౌరవించి, సో నేను చెప్పినట్టుగా మీరు చేస్తే నేను ఇంకా గ్రామానికి ఇంకా భవిష్యత్తులో ఇంకేమైనా మనకు అవసరాలు అయినా సరే వాటిని మనం తీసుకురావడానికి ఉంటుంది పైకి చెప్పి. ఎందుకంటే ఏదైనా ఒక గ్రామానికి మనం పని చేయాలంటే ముందు చూసేది ఏంటి, ఆ గ్రామంలో సామరస్యం ఎలా ఉంది, ప్రజలందరూ ఎలా కలిసిమెలిసి ఉంటున్నారు, ఎలా ఉన్నారు అన్నదాన్ని బట్టి కూడా మనకు ఆ గ్రామం పరపతి, ఆ గ్రామం పేరు, పలుకుబడి అన్నది ఆధారపడి ఉంటుంది, అవునా కాదా? ఏదైనా ఒక ఊరు లగడపాడు అనగానే లగడపాడు అని అనుకోకూడదు. లగడపాడు అంటే ప్రజలందరూ కూడా ఒక మంచి కలిసిమెలిసి ఐకమత్యంతో ఉంటారు, వాళ్ళందరూ ఒక మాట మీద ఉంటారు అని చెప్పి ఒక ఆ టైపు పేరు వస్తేనే ఒక ప్రజాప్రతినిధిగా, ఒక ఎమ్మెల్యే గారికి కావచ్చు, కలెక్టర్గా నాకు కానీ, ఒక ఆర్డీఓ కానీ, ఎవరికైనా సరే మనం ఈ గ్రామానికి ఏదైనా
మన శక్తికి మించి ఏదైనా చెయ్యాలన్నా మనకు అనిపిస్తుంది, అవునా కాదా? సో ఇది విషయం. మరి ఈరోజు అయితే దీనికి ఇది ఎవరి కంట్రోల్లో ఉంటుంది? నేను ఎవరి కంట్రోల్లోనూ, ప్రజాప్రతినిధి కంట్రోల్లోనూ అయితే నేను పెట్టదలుచుకోలేదు. సర్పంచ్ గారు ఉన్నా ఆయన బాధపడినా సరే మరి నేనేమి పంచాయతీ కంట్రోల్లో పెట్టను, సచివాలయం కంట్రోల్లో పెడతాం. సో పంచాయతీ సెక్రటరీ, విఆర్ఓ, వెల్ఫేర్ అసిస్టెంట్, మహిళా పోలీసు, సో వీళ్ళ నలుగురు ఒక కమిటీ, ఒక ఇది ఉంటుంది. పంచాయత్ సెక్రటరీ, విఆర్ఓ విల్ బి కన్వీనర్. పంచాయత్ సెక్రటరీ కాదు, విఆర్ఓ దీనికి ఒక కన్వీనర్గా ఉంటారు. సో మిగిలిన ఈ నలుగురు కూడా సభ్యులుగా ఉంటారు. నలుగురు అంటే మళ్ళీ డెసిషన్ ఇదవుతుంది కాబట్టి ఇంకెవరున్నారు మనకి పంచాయతీలో? పంచాయత్ సెక్రటరీ, ఇంజనీరింగ్ అసిస్టెంట్, ఎస్ ఇంజనీరింగ్ అసిస్టెంట్, 5 ఉండాలి. సో వీళ్ళ 5 మాత్రమే ఈ రెడ్డి గారి సత్రాన్ని ఇక్కడి నుంచి నిర్వహిస్తారు. మిగిలిన వాళ్ళకి ఎవరికి సంబంధం లేదు. అర్థమవుతుందండి? ఒకటి, ఎందుకంటే వీళ్ళందరూ ప్రభుత్వ అధికారులు కాబట్టి కలెక్టర్ చెప్పినట్టు, ఒక తహసీల్దార్ చెప్పినట్టు, ఎంపీడీఓ చెప్పినట్టు వింటారు. ఇంకా ఈ ఊర్లో అంటే ఒక సర్పంచ్ చెప్తాను, లేకపోతే ఒక ఎంపీపీ చెప్తాను, ఒక జడ్పీటీసీ చెప్తాను వినేటట్టు కాదు. ఓకే. సో ఈ 5 సభ్యులు, పంచాయత్ సెక్రటరీ, విఆర్ఓ, మహిళా పోలీస్, వెల్ఫేర్ అసిస్టెంట్ అండ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్, వీళ్ళు 5 సభ్యులుగా ఉంటారు. ఇందులో కన్వీనర్ అంటే ఇప్పుడు 5 ఉండేటప్పుడు ఎవరో ఒక హెడ్ ఉండాలి కదా, ఆ హెడ్ విఆర్ఓ. ఓకే. సేమ్ మండలంలో దీనికి సంబంధించిన ఏదైనా సమస్య వస్తే ఎంపీడీఓ, తహసీల్దారు, ఎవరెవరైతే ఉన్నారు, ఏఈపిఆర్, ఇంకా ఈఓపిఆర్డి, సో వీళ్ళు ఉంటారు. అందులో కూడా తహసీల్దార్ విల్ బి కన్వీనర్. మీ కంట్రోల్లో పెడుతున్నారు. ఇక్కడ ఏదైనా సమస్య వస్తే ఫస్ట్ వీళ్ళ దగ్గర నుంచి మీకు రావాలి. సేమ్ మీరు కూడా పరిష్కరించలేని స్థాయిలో ఉంటే ఆర్డీఓ. అర్థమవుతుందా? ఆర్డీఓ, డిఎల్డిఓ సేమ్ ఆ కౌంటర్ పార్ట్ అంతా కూడా ప్రొసీడింగ్ ఇస్తారు. అంతవరకు రాదు. కాకపోతే ఏంటంటే మన ఇంట్లో కూడా ఇంటికి ఒక పెద్ద ఉంటారు కదా, అవునా కాదా? ఫస్ట్ ఏం చేస్తారు, కొడుకు ఏదైనా చేశారనుకోండి, ముందు అమ్మ నాన్న వరకు వెళ్తారు. వాళ్ళు కూడా దాటిపోయాడు అనుకోండి, తాతో ముత్తాతో వచ్చి చెప్తారు, అవునా కాదా? ఒక పెద్ద తరహా అనమాట. అంటే దానికి మనం గౌరవం ఇవ్వాలి కదా, అవునా కాదా? సో అలా మన ముందు గ్రామంలో మనం చేస్తాము. లేదు ఇంకేదైనా సార్ ఇంకా దీనికి ఏదైనా చేస్తాము, రేపొద్దున్న మన పంచాయతీకి డబ్బులు వచ్చాయి, ఆ డబ్బులతో ఇంకేదైనా చేయాలని అంటే ఈ 5 నిర్ణయం తీసుకుంటారు. ఈ 5 తీసుకున్న నిర్ణయం కానీ నచ్చలేదు, మనకేదైనా ఇంకా నేను మా వాళ్ళు ఒప్పుకోవటం లేదు కమిటీ దీనికి, సో దీనికి ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే మండలం దగ్గరికి వెళ్తారు. అక్కడ కూడా మనకి కొంచెం ఇబ్బంది అనిపించింది అనుకుంటే ఆర్డీఓ దగ్గరికి వెళ్తారు. అక్కడ కూడా ఇది అనిపిస్తే నా దగ్గరికి వస్తారు. ఇలా మనం ఈ గ్రామానికి సంబంధించింది ఈ రెడ్డి గారి సత్ర నిర్వహణ సంబంధించి ఈ రోజు నేను తీసుకున్న నిర్ణయం. దీన్ని మీరు అందరూ గౌరవిస్తారని నేను భావిస్తున్నాను. ఓకే. సో ఇంకా అమ్మా, సో ఇదండి. ఇంకా గ్రామం విషయానికి వస్తే, మీ ఊరికి ఫ్యామిలీ డాక్టర్ వస్తున్నారా? ఈ గ్రామానికి ఏ రోజు వస్తారో డాక్టర్? అది వస్తున్నారో తెలుసు కానీ మీకు ఏ రోజు వస్తారో తెలియదు. అంటే మరి ఏం జరుగుతుందన్నది మనం పట్టించుకోవట్లేదని అర్థం. బుధవారమా? అంటే ప్రతి నెల 2 సార్లు వస్తారు. ఏ బుధవారం వస్తారు? 2వ బుధవారం. అంటే కరెక్ట్ గా చెప్తున్నావా? నువ్వు వెళ్ళేవా డాక్టర్ దగ్గరికి? ఏ డాక్టర్ గారు? చూడు, అంటే ఫస్ట్ సోమవారం వస్తానంట, మొదటి సోమవారం. అంటే లేదు నువ్వు చెప్పింది కరెక్టే. అప్పట్లో బుధవారం వచ్చారు, ఈ మధ్య షెడ్యూల్ మార్చుకున్నారంట. సో దీన్ని తప్పు పట్టడానికి లేదు. మా వాళ్ళే మార్చవద్దు షెడ్యూల్స్ ఫ్రీక్వెంట్గా. ఈ డాక్టర్లు అది కొత్తగా వచ్చినప్పుడు అది మీరు మార్చుకుంటారు. కానీ గ్రామం ఎలా ఉండాలంటే వీళ్ళందరికీ మైండ్లోకి వెళ్ళిపోవాలి. మా గ్రామానికి ఇప్పుడు ఏం చెప్పు, ఏ రోజులు వస్తారు అంతేనా? ఏమి నెలలో 2 సార్లు కదా? ఇంకో విలేజ్ ఉందా కండిగల, అది అటాచ్డ్ విలేజా? సో అయితే నెలలో మొదటి సోమవారం మీ దగ్గరికి వస్తారు. సో అదే మొదటి సోమవారం. సో ప్రతి నెల మొదటి సోమవారం మీ దగ్గరికి వస్తారు. అర్థమైందా? ఆ ఫ్యామిలీ డాక్టర్ కూడా ఇక్కడే పెట్టండి. అందరికి ఊర్లో సెంటర్ ఉంది, చక్కగా డాక్టర్ ఇక్కడికి వచ్చి కూర్చుంటే అందరూ వస్తారు. మీరు ఎక్కడ పెడుతున్నారు? ఎందుకు ఇక్కడ ఊరంతా ఇక్కడ పెట్టుకుని అక్కడ పెట్టండి. ఇక్కడే పెట్టండి ఫ్యామిలీ డాక్టర్ కూడా. నలుగురికి అలవాటు అవుతుంది కదా. రేపు వచ్చే సోమవారం ఫ్యామిలీ డాక్టర్ ఇక్కడ పెట్టండి. ఆర్డీఓ గారు మీరు అటెండ్ అవ్వండి. ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ ఎలా జరుగుతుంది అన్నది. ఓకే.
సో ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ కూడా మనకి ప్రభుత్వం ఎందుకు పెట్టిందంటే ఇంకా డాక్టర్కి ఎలా ఉండాలంటే మీ గ్రామంలో ప్రతి ఒక్కరి పేరు అలా నలిగి అంటే ప్రతి సోమవారం వచ్చారు, నెలకు ఒక సోమవారం వస్తే మీరు పరిచయం అవుతారు కదా. ఫ్యామిలీ డాక్టర్ అంటే ఏంటి? మీ కుటుంబంలో డాక్టర్ లాగా. మరి మీ కుటుంబంలో డాక్టర్ అంటే మీ పేర్లు, మీ పుట్టు పూర్వోత్తరాలు, మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా అన్ని తెలుసుకోవాలో వద్దా? ఆ విధంగా డాక్టర్ అవ్వాలి. ఆ విధంగా అవ్వాలంటే మీ సహకారం కూడా ఉండాలి. అర్థమైందా? అందువల్ల మీకు ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ అన్నది ఇక్కడ పెట్టడం జరిగింది. ప్రతి నెల మొదటి సోమవారం వస్తారు. ఆ రోజున ముఖ్యంగా ఎవరెవరికైతే డయాబెటీస్, షుగర్ ఉందో,